హాయ్ అండి, ఈరోజు ఇంట్లోనే కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాం. ఒక 10-12 జీడిపప్పులు, ఒక 3-4 బాదం పప్పులు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి ఒక 1/2 లీటర్ వరకు ఓన్లీ క్రీమ్ మిల్క్నే తీసుకున్నా నేను. మీరు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. క్రీమ్ మిల్క్ అంటే కొంచెం చిక్కదనం ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను క్రీమ్ మిల్క్ తీసుకున్నా. ఇలా 1/2 లీటర్ పాలను మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మన మీగడ అనేది ఫామ్ అవ్వకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. నీట్గా కలుపుకోవాలి. అందులో దీనికి కొంచెం టైం పడుతుందండి, కానీ ఓపిక చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఐస్ క్రీమ్లు. అది ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ బయట ఎలా ఉంటున్నాయండి, నేను ఇంట్లోనే చేసి పెడతాను మా పాపకి. కొంచెం ఒక 2-3 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకొని చల్లటి పాలు పోసి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీన్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, పాలు మరుగుతున్నాయి. ఇలా మరుగుతున్నప్పుడు అలా పైన వచ్చిన మీగడను అట్లా ఫామ్ అవ్వకుండా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఈ పక్కన గిన్నె చుట్టూ మాడిపోతుంది కదా, అది కొంచెం మాడడం స్టార్ట్ అయితే అది మొత్తం మాడిపోతూ వస్తూ ఉంటుందండి. అట్లా మాడిపోవడం వల్ల కుల్ఫీ అనేది మాడిన స్మెల్ వస్తుంది. అందుకనే మీగడ సైడ్లో ఎమ్మటి గిన్నె సైడ్లో ఎమ్మటి మాడకుండా చూసుకోవాలి. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. నేను ఈ మధ్యలోనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండి. చూడండి, నేను క్రీమ్ మిల్క్ తీసుకున్నా. మీరు ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ప్యాకెట్ పాలైనా పర్లేదు, నార్మల్ పాలైనా పర్లేదు. ఏవి తీసుకున్నా కూడా ఇలా మీగడ ఫామ్ అవుతుంది కదా. క్రీమ్ మిల్క్ అయితే కొంచెం మన ఐస్ క్రీమ్ కొంచెం సాఫ్ట్గా అలా వస్తుందండి. నార్మల్ మిల్క్ కూడా వస్తుంది, కానీ దీనంతా రాదు. సో క్రీమ్ మిల్క్ తీసుకోవడానికే చూడండి. ఉంటే తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నేను ఇది ఒక 4-5 టైమ్స్ అండి చేయబట్టి. బనానా ఐస్ క్రీమ్ ఒకటి చేస్తా, వాటర్ మిలన్, నెక్స్ట్ కుల్ఫీ, ఈ 3 ఐస్ క్రీమ్లు చేస్తా అండి మా ఇంట్లో. మా పాపకి 3 ఇష్టం. ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తుంది కదా, మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంటుంది. ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ వాళ్ళు ఇంకా మన ఇంటి ముందే చూస్తారు. పిల్లల్ని చూసి మరి ఆపి మరి ఆ బెల్ కొడతా ఉంటారు, పిల్లలు ఏడుస్తారు. ఇవన్నీ ఇబ్బంది కాకుండా ఇంట్లోనే ట్రై చేసుకొని హెల్తీ అండ్ టేస్టీగా పెట్టుకోండి పిల్లలకి. చూడండి, ఇట్లా చుట్టూ మీగడ ఇట్లా ఫామ్ అవ్వకుండా దాన్ని కలుపుతూ ఉండాలి. ½ లీటర్ పాలు కాస్త ½ లీటర్ అయిందాక కలపాలి, మరగబెట్టుకోవాలండి. ఓన్లీ మిల్కే ఉండాలి, కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలే నేను. మీరు ముందు చూసి ఉంటే చూడండి, నేను వాటర్ యాడ్ చేయలే. ఎందుకంటే మళ్ళీ అవి వాటర్ అంతా అయిపోయిందాక మరగబెట్టాలంటే ఇంకా టైం పడుతుంది. సో నేను ఎప్పుడు వాటర్ యాడ్ చేయను. ఇలా మరుగుతున్నప్పుడు మన టేస్ట్కి సరిపడా షుగర్ అయినా పర్లేదు, హనీ అయినా పర్లేదు, ఆప్షనల్ అండి, మీ ఇష్టం అది. మాకు హనీ ఉంది కానీ మా పాప కొంచెం తీయగలేదు కదా అంటది, అందుకని నేను షుగరే యాడ్ చేశాను. ఇట్లా స్లోగా కలుపుకుంటూ మరగబెట్టుకోవాలండి పాలని.
చూడండి చుట్టూ మీగడ ఫామ్ అవుతుంది. కొంచెం టైం పడుతుందండి, అయినా కూడా ఓపిక ఎమ్మట చేసుకుంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. నేను ఇప్పుడే కదా యూట్యూబ్ స్టార్ట్ చేయడం, నాకు వాయిస్ అంతగా ఇవ్వడం అంత తెలీదు. ఏదో ట్రై చేస్తున్నా, వాయిస్ కూడా ఇవ్వడానికి రాదు నాకు. ఇట్లా కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనం ఇంతసేపు డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు కట్టొద్దండి, ఉండలు కట్టడం వల్ల అది గట్టిగా అయిపోతుంది, తొందరగా గట్టిగా అయిపోతుంది. సో ఉండలు కట్టకుండా దాన్ని స్మూత్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి. చూడండి ఉండలు కడుతుంది, అలా కట్టకూడదు. ఇంకా స్పూన్తో కలపనికి రావట్లేదని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. ఒక 2 to 4 అట్లా 2 minutes or 5 minutes వరకు ఇలా కలుపుతూ ఉంటే ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి పాలు చిక్కబడుతున్నాయి. చిక్కగా వచ్చినాయండి పాలు, చూడండి మరుగుతున్నాయి. నేను మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ దీన్ని చేస్తున్నా అండి. ఒకేసారి హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కొంచెం టైం తీసుకుంటుందండి. పర్లేదు, టైం తీసుకున్నా కూడా చేసుకోవచ్చు ఇంట్లో. చూడండి పాలు చిక్కగా వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా పాలల్లో, అది మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉండలు లేకుండా ఈ పాలలో పోసుకోవాలండి. చూడండి వెంటనే గట్టిగా అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉండలు లేకుండా ఒక 2-3 minutes కలుపుకున్నాం అనుకో ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇట్లా కలుపుతున్నప్పుడు సిమ్లో పెట్టేసి కలపడం కంప్లీట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలండి. ఇది మన దోశ బ్యాటర్ కంటే కొంచెం గట్టిగానే ఉంటుంది. చూడండి దోశ బ్యాటర్ కంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా అయిందని చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకోవాలి. వేడి తీసుకుంటే మిక్సీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చల్లారిన దాన్ని ఇట్లా మిక్సీలోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి గట్టిగా అయింది, ఇది గట్టిగా అయింది. మిక్సీ పట్టడం వల్ల మన దోశ బ్యాటర్ లాగా అవుతుంది, కొంచెం లూజ్ అవుతుంది.
ఇలా అయిందని ఐస్ క్రీమ్ ట్రేలో పోసుకోవడము. మా పాపకు డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ తలగడం అంటే ఇష్టం. అందులో కలుపుతా అంటే అవి కనిపించాలని ఏడుస్తుంది. అందుకని కొంచెం కనపడేలాగా అవి కింద పోసి దాంట్లో ఈ ఐస్ క్రీమ్ పోస్తా అండి. టేస్ట్ బాగుంటుందండి. చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే దీన్ని చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో బయట కొనిపివ్వరు. ఒక్కసారి మీరు ట్రై చేస్తే ప్లీజ్ అండి, నేను కొత్తగా స్టార్ట్ చేసా, నాకు వాయిస్ కూడా ఇవ్వనీకి రావట్లే. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్. నేను ట్రైలర్లో పోస్తుంటే మా పాప నా గ్లాస్లో పోయాని తీసుకొచ్చి ఇచ్చింది. యాక్చువల్లీ ఆ గ్లాస్ షేప్లో ఐస్ క్రీమ్ అంటే తనకు చాలా ఇష్టం. ఈ ఐస్ క్రీమ్ ట్రేలో కాకుండా ఈ గ్లాస్లో ఎక్కువ పడుతుందని ఆ ఫీలింగ్ అనమాట. అందుకని అది తీసుకొచ్చి ఇచ్చింది. ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచిగా పెట్టేలాగా ట్రై చేస్తా. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి, దాన్ని నేను ఖచ్చితంగా ఫాలో అవుతా. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత క్యాప్స్ పెట్టేసుకొని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఏముందండి, ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఈజీగా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా ఉంచిన తర్వాత మా పాప ఎక్కువ ఆ గ్లాస్దే ఫస్ట్ తింటుంది, ఆ గ్లాసే కావాలంటది. మా ఫ్రిడ్జ్ నార్మల్ కూలింగ్లోనే ఉంటుందండి ఎప్పుడు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా స్మూత్గా వచ్చింది కుల్ఫీ. తనకి అలా డ్రై ఫ్రూట్స్ కనిపించాలి పైన చూడగానే. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడగానే డ్రై ఫ్రూట్సే చూసుకుంటుంది తనకు అలా ఉండాలి. అవే కాదా అని చెక్ చేసుకుంటుంది. చాలా బాగుందని చెప్పింది. ప్లీజ్ లైక్